नाज़रीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। चिलकलगुड़ा पुलिस के एहलकारों ने गाड़ियों की चोरियों में मुलविस एक बदनाम ज़माना शातिर चोर की गिरफ्तारी अमल में लाई, जो कि सरकारी अस्पतालों में पार्क की जाने वाली गाड़ियों की चोरियों का इर्तिकाब कर रहा था। इसे चोरी करते हुए रंगे हाथों पकड़ लिया गया और रिमांड पर भी भेज दिया गया। ज़िला कामारेड्डी से ताल्लुक़ रखने वाला श्रीनिवास, जो शहर के साथ साथ मुख्तलिफ अजला के सरकारी अस्पतालों में पार्क की जाने वाली दोपहिया गाड़ियों की चोरियों का इर्तिकाब करने के बाद 3 लोगों को कम कीमत पर फ़रोख्त कर रहा था, जो कि पैसे मिलने के बाद इस पैसे को कई सारी अपनी बुरी आदतों व सोहबतों में उड़ा दिया करता था। साउथ ईस्ट जोन DCP बालास्वामी ने कहा कि ये पहला मौका है जब पुलिस पिछले 3 सालों में गाड़ियों की चोरियों में मुलविस इस शातिर चोर को गिरफ्तार कर रही है। DCP बालास्वामी ने इंकशाफ किया है कि श्रीनिवास, एसो रत्नम, संतराव और अनागनी सीनू के साथ ख़रीदारी करने वाले मज़ीद दिगर मुलजिमान को भी गिरफ्तार किया गया और इनके पास से 10 लाख रुपए मालियत की 18 मोटरसाइकिल्स को जब्त कर लिया गया। DCP ने दावा किया है कि CCTV फुटेज के ज़रिए मुलजिमान की शिनाख्त करते हुए इनकी गिरफ्तारी अमल में लाई गई। मुलजिम श्रीनिवास जब गांधी अस्पताल से गाड़ी की चोरी का इर्तिकाब कर रहा था, इसे गिरफ्तार कर लिया गया। DCP बालास्वामी ने लोगों को हिदायत दी कि वो इस तरह कम कीमत पर फ़रोख्त होने वाली और बिना दस्तावेज़ात की गाड़ियों को बिल्कुल भी ना ख़रीदे, क्योंकि ये चोरी की हो सकती है और फिर अगर ये गाड़ियाँ चोरी की हुई तो पुलिस की जानिब से इसे सीज़ भी किया जा सकता है। पेश है Z9 उर्दू न्यूज़ की ख़ुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। ACP Jaipal Reddy and his team apprehended one accused, K. Srinivas. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనకు దాదాపు సిటీలో మెయిన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో పార్కింగ్ ప్లేస్లలో చాలా వరకు ఈ 2 వీలర్ వెహికల్స్ మిస్ అవుతూ ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. మెయిన్లీ సౌత్ జోన్ ఈస్ట్ జోన్ పోలీసు చిలకలగూడ పోలీసు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మిస్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఒక అక్యూజ్డ్ K. శ్రీనివాస్, ఇతను నేటివ్ ఆఫ్ పరిగి బట్ ప్రజెంట్గా కామారెడ్డిలో ఉంటున్నాడు. సో ఇతనికి ఒకసారి మ్యారేజ్ అయింది. ఆమె చనిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఆమెతో కూడా కొన్ని రోజులు కలిసి ఉండి మళ్ళీ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తర్వాత 3 మంత్స్కి మళ్ళీ అక్కడ వెళ్ళి కామారెడ్డిలో నివసిస్తున్నాడు. బట్ ఇతని మోటివ్ ఏంటి అంటే డైరెక్ట్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో, మనీ అవసరం ఉన్నప్పుడల్లా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కు మనకు చాలా ప్లేసెస్ నుంచి పబ్లిక్ వస్తూ ఉంటుంది. సో వచ్చినప్పుడు ఆ వెహికల్స్ పార్కింగ్ చేసినప్పుడు ఆ పార్కింగ్ చేసిన వెహికల్స్ని తీసుకుపోవడము, అమ్మేయడము ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇతన్ని పట్టుకున్న తర్వాత 3 రిసీవర్స్ని, వీళ్ళు కూడా అంటే లేబరర్స్, బట్ వాళ్ళ అవసరాల కోసం కొనుక్కున్నారు. బట్ ఒకరొకరి 2-3 కొనుక్కోవడం వల్ల ఒకరికి అవసరం అంటే ఒకటి ఉంటుంది, బట్ 2-3 కొనుక్కుంటున్నారు అంటే వాళ్ళు ఏదో తెలిసే కొనుక్కుంటున్నారు అనే ఉద్దేశంతో ఈ రిసీవర్స్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి 3 ఉన్నారు. సో వీళ్ళు కూడా మేడ్చల్ జిల్లాకు చెందిన వాళ్ళు 2 మరియు రంగారెడ్డి నాగారంకి చెందిన ఒకతను ఉన్నాడు. వీళ్ళ 3తో పాటు మెయిన్ అక్యూజ్డ్ K. శ్రీనివాస్, ఇతను యాక్చువల్గా రెసిడెన్స్ ఆఫ్ పరిగి బట్ చాలా రోజుల కిందనే అక్కడ నుంచి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డిలో ఉంటుందన్నమాట. ఇతని నుంచి దాదాపు మనము హైదరాబాదు, రాచకొండ, సైబరాబాదు, మెదక్ లో రిపోర్ట్ అయినటువంటి 18 కేసులలో కూడా 18 మోటార్ వెహికల్స్ అంటే 2 వీలర్ వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. దీనికి ఈ రికవరీలో చాలా వరకు మన డిటెక్టివ్ టీమ్ మిస్టర్ SHO అనుదీప్ వాళ్ళ గైడెన్స్, తర్వాత మన ACP చిలకలగూడ జైపాల్ రెడ్డి గైడెన్స్ తోటి రమేష్ గౌడ్, ఈయన డిటెక్టివ్ ఇన్స్పెక్టరు, ఇతనితో పాటు ఆంజనేయులు సబ్ ఇన్స్పెక్టరు, తర్వాత క్రైమ్ టీమ్, వీళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి దాదాపు పోయినటువంటి వెహికల్స్ దాదాపు 18 వరకు రికవరీ చేయడం జరిగింది. వీటిని అన్నిటికి కూడా కేసులు రిపోర్ట్ అయినవి, అవన్నీ కూడా రిజిస్టర్ చేసి ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నాము. సో దీనివల్ల మనకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని CCTVలో వచ్చినటువంటి ఈ ఫుటేజ్ మాత్రమే, ఒక ఉస్మానియాలో వచ్చినటువంటి ఫుటేజ్ ఇతను దాదాపు 3 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాడు.
బట్ ఎక్కడ కూడా అరెస్ట్ కాలేదు. ఇది ఫస్ట్ టైం ఇతను అరెస్ట్ కావడం. సో ఇతను 18 వెహికల్స్ మనకు రికవరీ అయింది. ఇంకా అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఏమైనా ఉంటే వెరిఫై చేస్తాం. మన గాంధీ హాస్పిటల్ గుండెతో ఇంకా ఎదురుగానే ఉన్నాడు కదా, కనబడతాం. మనకు 5,000 నుంచి 10,000 మంచిగా ఉంటే 20,000 వరకు కూడా అమ్ముతా ఉన్నాడు. ఇతను ఏమీ పని చేయట్లేదు. భార్య చేసుకున్న 3 నెలలకే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఆమె నువ్వేం పని చేస్తలేవు, నాకేం తెచ్చిపెడతలేవు, మేము ఎట్లా కాపురం చేస్తామని ఆమె వెళ్ళిపోయినప్పుడు ఇక నేను ఏదో ఒకటి పని చేస్తాను, ఇది ఈజీగా అనిపించినట్టుంది. సో ఈ ఈజీ మెథడ్ లాగా వెహికల్ తీసుకుపోవడం, అమ్మడం, అవి అయిపోయిన దాకా పోయి కాపురం చేయడం, మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ అఫెండ్ చేయడం, ఇలా చేస్తూ ఉన్నాడు. మనకు ఇక్కడ కూడా మన చెర్లపల్లిలో ఉన్నాడు కొన్ని రోజులు 2022 వరకు. బట్